ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో ట్రై అంటే ఏంటి, క్యాచ్ అంటే ఏంటి, ట్రై బ్లాక్లో ఏం రాయాలి, క్యాచ్ బ్లాక్లో ఏం రాయాలి విత్ సింటాక్స్తో చూసాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో చూద్దాము. సో ఇక్కడ ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే ఎక్సెప్షన్ డెమో. క్లాస్ని డిఫైన్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్తో రాయాలి, అందుకే క్లాస్ అనే కీవర్డ్తో డిఫైన్ చేశాను. ఆఫ్టర్ దట్ ఒక మెయిన్ మెథడ్ రాశాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని. సో మెయిన్ మెథడ్లో టోటల్గా ఒక 10 అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాశాను. సో ఫస్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఏమో స్టేట్మెంట్ 1 అని ప్రింట్ అవ్వడానికి, సెకండ్ది ఏమో స్టేట్మెంట్ 2 అని ప్రింట్ అవ్వడానికి, థర్డ్ అవుట్పుట్ స్టేట్మెంట్లో 10/0 అని రాశాను, అంటే ఇంటీజర్ నెంబర్ని 0తో డివైడ్ చేద్దామని చూస్తున్నాను. ఫోర్త్ వన్ ఏమో స్టేట్మెంట్ 4 అని ప్రింట్ అవ్వడానికి, ఫిఫ్త్ వన్ ఏమో స్టేట్మెంట్ 5 అని ప్రింట్ అవ్వడానికి, సిక్స్త్ వన్ ఏమో స్టేట్మెంట్ 6 అని ప్రింట్ అవ్వడానికి, సెవెంత్ ఏమో స్టేట్మెంట్ 7 అని, ఎయిత్ ఏమో స్టేట్మెంట్ 8 అని, నైన్త్ ఏమో స్టేట్మెంట్ 9 అని, 10th ఏమో స్టేట్మెంట్ 10 అని ప్రింట్ అవ్వడానికి రాశాను. సో ఇక్కడ చూస్తే కనుక నేను ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ ఏమీ డిఫైన్ చేయలేదు. సో వితౌట్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ మన ప్రోగ్రామ్ ఒకసారి కంపైల్ చేసి చూద్దాము, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. రన్ టైమ్ ఎర్రర్ రాగానే, ప్రోగ్రామ్లో ఎక్సెప్షన్ రాగానే అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోతుందని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో థియరిటికల్గా చెప్పాను. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోతుందో చూద్దాము. టెర్మినేట్ అయిన తర్వాత టెర్మినేట్ అవ్వకుండా ఉండాలి అంటే ట్రై క్యాచ్ బ్లాక్స్ ఎలా యూజ్ చేద్దామో చూద్దాము. సో ముందు ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. ప్రోగ్రామ్ ఏ నేమ్తో సేవ్ చేశానంటే ఎక్సెప్షన్ డెమో అనే నేమ్తో సేవ్ చేశాను. ఎక్కడ సేవ్ చేశానంటే డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సో డెస్క్టాప్ అనే పాత్ వరకు ఆల్రెడీ వెళ్ళిపోయాను. సో ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేయాలంటే జావాసీ స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అనాలి. కంపైల్ చేశాను, ఎర్రర్స్ ఏమీ లేవు. రన్ చేస్తున్నాను. రన్ చేయాలంటే జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటో చెప్పాలి. సో ఇక్కడ చూస్తే కనుక మీకు అవుట్పుట్ చూస్తే కనుక మార్చే చూపిస్తాను, క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ అవుట్పుట్ చూస్తే కనుక స్టేట్మెంట్ 1 అని ప్రింట్ అయింది, స్టేట్మెంట్ 2 అని ప్రింట్ అయింది. థర్డ్ లైన్లో ఒక రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. ఆ రన్ టైమ్ ఎర్రర్ ఏంటంటే అదొక ఎక్సెప్షను. అది ఏ ఎక్సెప్షన్ అంటే అర్థమెటిక్ ఎక్సెప్షను. అక్కడ వచ్చిన అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏంటంటే డివిజన్ బై 0 అని డివిజన్ ఇంటీజర్ నెంబర్ని 0తో డివిజన్ చేద్దామని ట్రై చేసాం కాబట్టి థర్డ్ లైన్లో రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. సో ఎప్పుడైతే థర్డ్ లైన్లో రన్ టైమ్ ఎర్రర్ వచ్చిందో ఫస్ట్ 2 లైన్స్ ప్రింట్ అయ్యాయి. థర్డ్ లైన్లో రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఏవైతే 7 లైన్స్ ఉన్నాయో అవేమి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ప్రోగ్రామ్ ఇలా అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోయింది. సో మనకి థర్డ్ లైన్లో రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది, ఎక్సెప్షన్ వచ్చింది అని చెప్పాలి. అలాగే రిమైనింగ్ నార్మల్ ఫ్లో ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయాలి. అలా చేయాలంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే మెకానిజం యూస్ చేయాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే మెకానిజం యూస్ చేయాలంటే ట్రై క్యాచ్ బ్లాక్స్తో యూస్ చేయాలి. సో ఇప్పుడు ట్రై క్యాచ్ బ్లాక్స్తో ప్రోగ్రామ్ని మళ్ళీ రీడిఫైన్ చేద్దాము. సో ట్రై బ్లాక్ డిఫైన్ చేయాలంటే ట్రై అనే కీవర్డ్ రాయాలి. ట్రై అనే కీవర్డ్. సో ట్రై అనే కీవర్డ్లో ఏం రాయాలంటే ఏవైతే స్టేట్మెంట్స్ ఎక్సెప్షన్కి కాజ్ అవుతాయో అలాంటి స్టేట్మెంట్స్ రాయాలి. సో థర్డ్ లైన్ అనేది ఎక్సెప్షన్కి కాజ్ అయ్యే స్టేట్మెంట్, ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ నెంబర్ని 0తో డివైడ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. సో ఇక్కడే ఎక్సెప్షన్ వస్తుంది, రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో రన్ టైమ్ ఎర్రర్ వచ్చే స్టేట్మెంట్ని తీసుకెళ్ళి ట్రై బ్లాక్లో రాశాను. సో ట్రై బ్లాక్ రాసిన వెంటనే క్యాచ్ బ్లాక్ రాయాలి. క్యాచ్ బ్లాక్ రాయాలంటే క్యాచ్ అనే కీవర్డ్తో రాయాలి. ఫాలోడ్ బై వచ్చే ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ టైప్ ఏంటో చెప్పాలి. అక్కడ వచ్చే ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ టైప్ ఆల్రెడీ చూసాము, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని రాద్దాము. అర్థమెటిక్ ఎక్సెప్షన్ టైప్ ఏంటో రాయాలి. ఫాలోడ్ బై ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో అలా క్యాచ్ బ్లాక్లో ఏం రాయాలంటే ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసే స్టేట్మెంట్ రాయాలి. ఇక్కడ ఏం రాస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇలా ట్రై బ్లాక్లోనేమో ఎక్సెప్షన్కి కాజ్ అయ్యే స్టేట్మెంట్ రాశాను, క్యాచ్ బ్లాక్లోనేమో ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసే స్టేట్మెంట్ రాశాను. సో రిమైనింగ్ నార్మల్ ఫ్లో ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మళ్ళీ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి చూద్దాము. ప్రీవియస్ అవుట్పుట్ కనిపించకుండా ముందు స్క్రీన్ క్లియర్ చేస్తాను. మళ్ళీ కంపైల్ చేస్తాను, ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను.
ఇప్పుడు రన్ చేసి చూస్తే కనుక అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మార్క్ చేసి చూపిస్తాను. స్టేట్మెంట్ 1 ప్రింట్ అయింది, స్టేట్మెంట్ 2 ప్రింట్ అయింది. థర్డ్ లైన్లో అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది అని చెప్పేసి రిమైనింగ్ నార్మల్ ఫ్లో ఏదైతే ఉందో రిమైనింగ్ 7 స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అయ్యాయి. ఎలా ప్రింట్ అయ్యాయి అంటే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం యూస్ చేసాం కాబట్టి. సో ట్రై క్యాచ్ బ్లాక్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఇదేనండి. ఎక్సెప్షన్ వచ్చినప్పటికీ ఎక్సెప్షన్ వచ్చిందని చెప్తుంది, రిమైనింగ్ నార్మల్ ఫ్లో ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ.